హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మీకు డే ట్రేడింగ్ ఫర్ బిగినర్స్ అంటే కొత్త ట్రేడర్స్కు ఇంట్రాడే ట్రేడింగ్ బేసిక్స్ మీకు తెలుగులో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మనం ముందుకు వెళ్ళే ముందు మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. చాలామంది ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దాము సో దట్ మన ఐడియల్ టైంతో ట్రేడింగ్ చేసి కొంత డబ్బు సంపాదిద్దామని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్ళకి భయం, ఏ రోజు మార్కెట్ ఎటు వెళ్తుందో ఎలా చేయాలో తెలియదు, డబ్బులు పోగొట్టుకుంటామేమో అన్న భయం. ఇది నిజమేండి, చాలామంది ఇంట్రాడే ట్రేడింగ్లో సంపాదించిన దానికంటే పోగొట్టుకోవడం ఎక్కువే ఉంటుంది. ఎందుకని అంటే టెక్నికల్ తెలియకపోవడం వల్ల. అందుకనే నేను మీ అందరికి కూడా బేసిక్స్ మీకు నేర్పిస్తాను. ఈ బేసిక్స్తో మీరు సేఫ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే, అసలు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి? ప్రతిరోజు మార్నింగ్ 9:15 మార్కెట్ ఓపెన్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ క్లోజ్ 3:30 క్లోజ్ అవుతుంది. ఈ 9:15 to 3:30 వరకు బయ్యింగ్ అండ్ సెల్లింగ్, ఈరోజు కొనడము ఈరోజు అమ్మడము. అఫ్కోర్స్ దాన్ని వైస్ వెర్సా కూడా చేయొచ్చు. ఈరోజు సెల్లింగ్ చేశారు, సేమ్ డే బయ్యింగ్ చేశారు. సో ఈ కెన్ డూ. మార్కెట్ రైజింగ్లో ఉన్నప్పుడు బై అండ్ సెల్, మార్కెట్ పడిపోతున్నప్పుడు సెల్లింగ్ అండ్ బయ్యింగ్. ఇది కామన్, ట్రేడింగ్ చేసే ప్రతి వాళ్ళకి తెలుసు. ఓకే, అయితే ఎప్పుడు బై చేయాలో ఎప్పుడు సెల్ చేయాలన్నది నేను మీకు నేర్పించబోతున్నాను. అయితే దీంట్లో మరొక పాయింట్ ఏంటంటే మార్కెట్ ముగిసే సమయానికి పొజిషన్స్ అన్నీ క్లోజ్ చేయాలి. మోస్ట్లీ బిఫోర్ 3:15 క్లోజ్ చేయాలి. మీకు 3:15 ఆటోమేటిక్ క్లోజ్ చేస్తారు. ఓకే, కాబట్టి మీరు బిఫోర్ 3 o'clock క్లోజ్ చేసుకొని లాస్ట్ హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో పెట్టుకొని ఉంటే బెటర్. ఒక స్టాక్లో మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ అవ్వడము, లాభాలతో క్లోజ్ చేయడము చేయాలి. మీరు నెంబర్ ఆఫ్ స్టాక్స్, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్, థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్, ప్రతి దాని మీద మీరు వెళ్ళి మీ టైంని వేస్ట్ చేసుకోకూడదు. మీరు గ్రాఫ్స్ స్టడీ చేసి ఏ స్టాక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతిరోజు అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయో ఆ స్టాక్స్ మీకు కంఫర్టబుల్గా ఉన్న స్టాక్స్ కొన్ని ఎన్నుకోండి. 1 or 2 స్టాక్స్ ఓన్లీ యూ టేక్ డే. ఆ 1 or 2 స్టాక్స్లో మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ అవ్వండి, క్లోజ్ చేయండి. చిన్న చిన్న మూమెంట్స్ని కూడా లాభాల వేటలో కొనసాగించాలి. స్మాల్ మూమెంట్స్. ఎలా? ఇంట్రాడే ట్రేడింగ్ వల్ల ప్రయోజనాలు ఏమిటి? ఎందుకు లేవండి? డే ట్రేడింగ్ కేవలం ఇంటి నుండి చేసుకునే బిజినెస్. నవడేస్ అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా డ్రీమ్. ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో ఉండి సంపాదించాలి. ఎందుకంటే బయట తిరగడం మనం ఒక ల్యాప్టాప్, ఈవెన్ మొబైల్ నుంచి చేసుకోవచ్చు. మొబైల్ నుంచి అయితే గ్రాఫ్లు అవి చూడడం కొంచెం కష్టం అవుతుంది. ల్యాప్టాప్ పెట్టుకొని గ్రాఫ్లు చూస్తూ మొబైల్లో ట్రేడ్ చేయొచ్చు. డే ట్రేడింగ్కి ఎలాంటి మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. సింపుల్, ఒక ల్యాప్టాప్ ఆర్ ఒక సిస్టము, మొబైల్ అండ్ ఇంటర్నెట్. ఓకే, మీకు బాస్ కానీ వర్కర్స్ కానీ ఉండరు. మీకు మీరే బాస్. మీరు సెల్యూట్ కొట్టాల్సిన పని లేదు ఎవరికి. మీరు వర్కర్స్ జీతాలు ఇవ్వాల్సిన పని లేదు. మీకు ప్రత్యేకమైన స్కిల్స్ కానీ పరీక్షలు కానీ అవసరం లేదు. అయ్యో, ఈ డే ట్రేడింగ్ వెళ్ళాలంటే ఎగ్జామ్ రాయాలా? లేదు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలా? లేదు. నాట్ రిక్వైర్డ్. మీకు కొంత నాలెడ్జ్ అవసరం. అది ఈ వీడియోలలో కానీ మరి ఏ ఇతర వీడియోలలో కానీ మీకు దొరుకుతుంది. అయితే ఏ వీడియో చూడాలి అన్న దానికోసం మీరు 100 వీడియోలు చూసారంటే మీ సమయం అంతా వృధా అవుతుంది. ఫైనల్లీ మైండ్ ఎక్కడో బ్లాక్ అయిపోతుంది. అలా కాకుండా నా వీడియోలు ఫాలో అవ్వండి. నేను మీకు అర్థమైన రీతిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్స్ ఎప్పుడైనా పడిపోవచ్చు లేదా సడన్గా పెరిగిపోవచ్చు. కావున డే ట్రేడింగ్లో అలాంటి రిస్కులు కొంచెం తక్కువగా ఉంటాయి. డే ట్రేడింగ్లో చాలాసార్లు ట్రేడ్ చేసే అవకాశాలు ఉంటాయి. చిన్న ట్రేడ్ల ద్వారా మనం మంచి లాభాలు పొందవచ్చు. సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లైన్ ద్వారా ట్రేడింగ్ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. ఇదండి, ఈ గ్రాఫ్ చూడండి, క్యాండిల్ స్టిక్ చార్ట్. దీనిని మీరు 5 minutes క్యాండిల్స్ వేసుకోండి. ఇది ఒక లైన్ నుంచి మీరు చూసారంటే పైన ఒక లైన్ ఉంది, కింద ఒక లైన్. ఈ స్టాక్ ఈ లైన్స్ మధ్యలో మూవ్ అవుతుంది. ప్రతి బాటమ్ లైన్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు బై చేయండి. సో పైనుంచి రివర్స్ వస్తున్నప్పుడు సెల్ చేయండి. పై లైన్ వరకు కూడా వెయిట్ చేయవసరం లేదు. మధ్యలోనే మీరు ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ పైకి వెళ్ళచ్చు.
అలాగే పైకి వెళ్ళిన తర్వాత పై లైన్ నుంచి కిందకు వస్తున్నప్పుడు దాన్ని సెల్ కొట్టండి, సెల్ కొట్టి మళ్ళీ కింద బై చేయండి. సో ఈ ప్యాటర్న్ చూసారు కదా మీరు, ఈ ప్యాటర్న్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ 9 ట్రేడ్స్ మీరు చేయగలరు ఒకే స్టాక్ని. మరొక టెక్నిక్ ఏంటంటే బ్రేక్అవుట్ డే ట్రేడింగ్ స్ట్రాటజీ. అంటే సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ ద్వారా ట్రేడింగ్ చేసేటప్పుడు రిస్కీ పాయింట్ ఒకటి ఉంటుంది, అదే బ్రేక్అవుట్. అంటే పైకి వెళ్ళిన రెసిస్టెన్స్ లైన్ నుంచి కిందకు వస్తుందని మీరు సెల్ కొట్టారు, కానీ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు వెంటనే ఇమీడియట్గా మీరు లాస్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి బ్రేక్అవుట్ అయిందంటే అది ఈ పెద్ద క్యాండిల్ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. సో ఆ బ్రేక్అవుట్ అనేది ఎప్పుడు కూడా రిస్క్. ఆ రిస్క్ కోసం ఎందుకు ఎప్పుడు కూడా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అయితే ఈ బ్రేక్అవుట్ కూడా మన డే ట్రేడింగ్కి మంచి అవకాశం. ఎలాగో చూద్దాం. ఒక ట్రేడ్ వచ్చింది, రెండో ట్రేడ్, మూడో ట్రేడ్. ఈ లాస్ట్ ట్రేడ్లో పెద్ద క్యాండిల్ ప్రైస్ బ్రేక్అవుట్ అయింది, రెడ్ క్యాండిల్ కిందకు వచ్చింది. ఇప్పుడు ప్రైస్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఒక క్యాండిల్ అయ్యి రెండో క్యాండిల్ కూడా రెడ్ స్టార్ట్ అయితే మనం సెల్కి వెళ్ళాలి. దట్ ఈజ్ ఇండికేషన్ ఫర్ సెల్. ఆ సెల్కి వెళ్తే మీరు దాన్ని కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి సేఫ్గా బయటకు వచ్చేయచ్చు. అలాగే ఇటు వైస్ వర్సా, ఇది రెసిస్టెన్స్ లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళిన తర్వాత సెకండ్ క్యాండిల్ కూడా గ్రీన్ స్టార్ట్ అయితే ఇమీడియట్గా మీరు ట్రేడ్లో ఎంటర్ అవ్వాలి. ఇక థర్డ్ టెక్నిక్ ఏంటంటే మూవింగ్ యావరేజ్ డే ట్రేడింగ్ స్ట్రాటజీ. గోల్డెన్ క్రాస్ అంటారు. గోల్డెన్ క్రాస్ను ఉపయోగించి మార్కెట్ ఎటువైపు స్ట్రాంగ్ మూవింగ్లో ఉందో తెలుసుకోవచ్చు. యూజింగ్ ద గోల్డెన్ క్రాస్ వీ కెన్ ఫైండ్ వెన్ ద మార్కెట్ ఈజ్ మూవింగ్ ఇంటూ ఎ స్ట్రాంగ్ ట్రెండింగ్ పీరియడ్. ఓకే, రెండు మూవింగ్ యావరేజ్ లైన్స్ వేరు పడినప్పుడు మార్కెట్ ట్రెండ్ ఎటువైపు స్ట్రాంగ్ ఉందో తెలుసుకోవచ్చు. ఇది రెండు మూవింగ్ యావరేజెస్ని మనం ప్లాట్ చేసుకొని ఆ రెండు మూవింగ్ యావరేజెస్ మీద మనం చెక్ చేసుకొని మనం మార్కెట్ మూమెంటం చూసుకొని మనం ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇందులో రెండు మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. ఇవి జనరల్గా 50 డే మూవింగ్ యావరేజ్ అండ్ 200 డే మూవింగ్ యావరేజ్. డే అనుకోకండి, అది యాక్చువల్ క్యాండిల్. డే క్యాండిల్ ఉన్నప్పుడు డే వాడతారు, అది డే అనేది యూజువల్ వర్డ్, కానీ మనం వాడేది క్యాండిల్ అనమాట. అంటే 50 క్యాండిల్స్ మూవింగ్ యావరేజ్, 200 క్యాండిల్స్ మూవింగ్ యావరేజ్. మీరు 5 మినిట్స్ పెట్టుకుంటే 5 మినిట్స్, 1 డే పెట్టుకుంటే 1 డే. సో ఈ మూవింగ్లో ఈ గోల్డెన్ క్రాస్ వచ్చింది చూసారు కదా, బ్లూ లైన్ పైనుంచి కింద క్రాస్ అయింది, రెడ్ లైన్ని క్రాస్ అయ్యి కిందకు వస్తే దట్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ సెల్లింగ్. ఓకే, మార్కెట్ ఈజ్ గోయింగ్ టు బి బేరిష్, అంటే ఈ పర్టికులర్ స్టాక్ ఈజ్ గోయింగ్ టు బి బేరిష్. అక్కడ సెల్కి వెళ్ళాలి. అదే రివర్స్ కింద నుంచి మనకి ఎండింగ్ వచ్చేటప్పటికి కింద నుంచి పైకి వస్తుంది. ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ క్రాస్ అయ్యి పైకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ అ బయింగ్ ఆపర్చునిటీ. ట్రెండ్ డే ట్రేడింగ్ స్ట్రాటజీ. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫర్ ఆల్ మార్కెట్స్ ఈజ్ ట్రెండ్ ట్రేడింగ్. అంటే మనం ఈ పర్టికులర్ మార్కెట్ కానీ ఈ పర్టికులర్ స్టాక్ కానీ ఏ ట్రెండ్లో ఉంది ఆ ట్రెండ్లు చూసుకొని దాంట్లో మనం ట్రేడింగ్ చేసుకోం. ఒక్కోసారి ఇండెక్స్కి వర్సెస్ స్టాక్ రెండింటికి ఆల్మోస్ట్ ప్యారలల్గా ఉంటుంది. ఇండెక్స్ ట్రెండ్ చూసుకోవడం, స్టాక్ ట్రెండ్ చూసుకోవడం, రెండు కంపేర్ చేసుకుంటూ మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే, ఎలాగో చూద్దాం. దిస్ పర్టికులర్ స్టాక్ ఈజ్ గోయింగ్ ఇన్ ఏ ట్రెండ్, అప్వర్డ్ ట్రెండ్. సో ఇట్ ఈస్ గోయింగ్ అప్, కమింగ్ డౌన్, అగైన్ టచింగ్ ద ట్రెండ్ లైన్, ఇట్ ఈస్ అగైన్ గోయింగ్ అప్, కమింగ్ డౌన్, గోయింగ్ అప్, కమింగ్ డౌన్, గోయింగ్ అప్, కమింగ్ డౌన్. ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనకి పైకి మళ్ళీ గ్రీన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఇమీడియట్గా బై పొజిషన్లోకి వెళ్ళి మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకు రిస్క్ ఉంది. కిందికి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తే అది మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది అండ్ ఇట్ విల్ గివ్ ఆపర్చునిటీ టు ట్రేడింగ్ సెల్ సైడ్. అంటే మనం షార్ట్ ట్రేడింగ్ చేయడానికి మనకు ఆపర్చునిటీ ఇస్తుంది. ఈ వీడియో ముగించే ముందు ఈ కండిషన్స్ మీరు ఎప్పుడు కూడా మైండ్లో ఎప్పుడు పెట్టుకోవాలి. ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ అనేది చాలా క్రూషియల్. మనం బయింగ్ సైడ్ ఉన్నాము కానీ అబ్నార్మల్గా మార్కెట్ పడిపోతుంది. ఇమీడియట్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. మీరు ఒక ట్రెండ్ స్ట్రాటజీలో వెళ్తున్నారు, ప్రైస్ ఒక పర్టికులర్ దగ్గర స్టక్అప్ అయిపోయింది, దెన్ యూ లీవ్ దట్ స్టాక్. అంతేకాని దాని దగ్గరే మీకు ఉండద్దు. ఓకే, ఇట్ ఈస్ సమ్ రెసిస్టెన్స్ ఈజ్ దేర్ ఇన్ దట్ స్టాక్ ఆర్ మూమెంటం లేదు దాంట్లో అనుకొని దాని నుంచి బయటకు రండి. అండ్ మీ స్ట్రాటజీస్ని అన్నీ కూడా మీరు మీ అనుగుణంగా మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారము మీరు దాన్ని చెక్ చేసుకోండి. దాన్ని లాస్ట్ 1 మంత్కి ఎలా ఉంది, నా స్ట్రాటజీస్ ప్రకారం ఓకే అని చెక్ చేసుకొని ఫర్దర్కి మీరు ట్రేడింగ్ వెళ్ళండి. మీరు ఈ డే ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు డెమో ట్రేడింగ్ చేయండి 1 or 2 days. డెమో ట్రేడింగ్ చేసుకొని విర్చువల్ మనీ, అంటే మీరు
మనీ లేకుండానే ట్రేడింగ్ చేసి ఓకే నాకు ఈరోజు ఎంత వచ్చింది, ఓకే దెన్ యు ఆర్ కాన్ఫిడెంట్ అండ్ అప్పుడు మీరు రియల్ ట్రేడింగ్లోకి దిగండి. ఓకే, అప్పుడు మీకు ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ సింపుల్ టెక్నిక్స్. సో ఈ టెక్నిక్లు చేస్తూ మీరు ఇంట్రాడేలో ఎంటర్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను ఫర్దర్ ఇస్తాను. నెక్స్ట్ ట్రేడింగ్ లెసన్స్ కూడా నేను ఇస్తాను. మీకు ఏమేమి కావాలో మీరు కామెంట్స్లో అడుగుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, రామకృష్ణ.